వెళ్తూ వెళ్తూ గంటలమ్మ గాయత్రి పాపని చూసి పోయొస్తానే పిల్ల అని ఎందుకంది? పిల్లలంటే ఆవిడికి బాగా ఇష్టం అనుకుంటా. పాలు తాగిన బంధం అనుకుంటా. ఈసారి రక్తం వచ్చేలా కురుకుతుంది గాయత్రి. ఒకవైపు గాయత్రమ్మ గారి ఆత్మని ఎలా సంరక్షించుకోవాలో ఆలోచించాలి. ఇంకోవైపు పునర్జన్మ ఎత్తిన అమ్మగారు పసిపిల్లగా ఏ రూపంలో ఎక్కడున్నారో ఆ దేహానికి గండం రాకుండా చూడాలి. రెండూ ఒకేలా అనిపించినా ప్రయత్నాలైతే రెండు వైపులా చేయాలి. ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ల్యాప్టాప్ ఛార్జర్ ఎక్కడుంది? పని చేయకపోతే పక్కన పడేయండి. ఆ డొక్కు ల్యాప్టాప్ని పట్టుకొని ఎన్నాళ్ళని వేలాడతారు? పని చేయట్లేదని చెప్పలేదు. నేను పని చేసుకోవాలంటే ఛార్జింగ్ ఉండాలి అంటున్నాను. నువ్వేంటి 25 ఎకరాలు నీ పేరు మీద రాసినట్టు కులాసాగా ఉన్నావు? రాత్రి అయింది కదండి. అయితే ఈ ఇంటికి పట్టిన ఆత్మకి విముక్తి కలగబోతుందని గంటలమ్మ చెప్పింది కదా. గాయత్రత్తయ్య గారి ఆత్మ వెళ్ళిపోతే మా అక్క కన్న తొలిబిడ్డ జాడ కూడా ఈ జన్మలో దొరకదనే కదా. ఇంత పైశాచిక ఆనందం ఏంటి నీకు? ఒకరు బాధపడితే సంతోషపడి బావుకునేదేముంది? కోట్లు నాకే ఉన్నాయని పోజులు కొట్టే మా అక్క ఫ్యూజులు ఎగిరిపోతాయి ఇప్పుడు. మీ పెద్దమ్మాత్మనే మాకు అండ అనేది కదా. రేపటి నుండి ఆపద్బాంధవులెవ్వరూ ఉండరు. లే, ఎందుకు? లేగు ముందు. నీ దగ్గర ఏముంది? ఏముందంటే ఏం కావాలేంటి? నీకేం కావాలో క్లారిటీ ఉందా? ఉంది. డబ్బు కావాలి, హోదా ఉండాలి, సుమన అంటే ఒక గుర్తింపు రావాలి. అవి ఉన్నాయా ఇప్పుడు? లేవు. భవిష్యత్తులో ఎందుకు రావు? నీ కోరికలన్నీ నైని వదిన జీవితంలో ఎప్పుడో తీరిపోయాయి. ఏమీ లేని ఆకువి నువ్వు. అందుకే రెపరెపలాడుతున్నావు. ఈడ్చి తన్నినా 10,000 రాలవు, పళ్ళు తప్ప. ఎందుకు కొడతారు? అడిగినా కూడా కొడతాను. గంట ఊపుకుంటూ వచ్చే గంటలమ్మని మా అమ్మ నమ్మడం, ఆవిడ ఏదో చెప్తే అది జరుగుతుందని నువ్వు నమ్మడం. జరగదని మీకేమైనా గ్యారంటీ ఉందా? నీ కూతురు ఊలూచి కాళ్ళు కాల్తే అందుకు కారణమైన మా అమ్మ ఆస్తిలో వాటా అడుగుతానని హడావిడి చేసి అంతలోనే చల్లారిపోయిన నువ్వు నైని వదిన విషయంలో కీడే జరగాలని అలు పెరగకుండా తాపత్రయపడ్డంలో నీ క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. అత్తయ్యకి నాకు కొన్ని ఒప్పందాలున్నాయి. వాటికి తగ్గట్టుగా వెళ్తాను. ముందు తోడబుట్టిన వాళ్లతో మంచిగా ఉండు. పెద్దమ్మ ఆత్మగా తిరిగే ఇంట్లో నీకు స్థానం ఉండాలి అంటే మంచి నడవడికతో మసలుకో. ఆత్మ అడ్రస్ లేకుండా పోతుందంటే మీరేదేదో చెప్తున్నారు. పెద్దమ్మ నైని వదినని విడిచి ఎక్కడికి పోదు. తను ఇక్కడే ఉంది అంటే వాళ్ళు కన్న బిడ్డ కూడా ఇక్కడే ఉన్నట్టు. తొలిబిడ్డ ఈ ఇంట్లో సీక్రెట్గా పెరుగుతుందా? ఇక్కడే అంటే ఈ చుట్టుపక్కల. కొంచెం బుర్రవాడు. ఈయన బుర్రకేదో అయ్యింది. తలతో లేకుండా మాట్లాడతారేంటో. మమ్మీ, నాకు భయమేస్తుంది. భయవెందుకురా? మనమేమైనా పుర్రెల తిప్పలో ఉన్నావా? కొద్దిసేపట్లో అక్కడికి వెళ్ళేది గాయత్రి పాప. ఎలా వెళ్తుంది మమ్మీ? రే, నీకు వివరంగా చెప్పడానికి నేనేమైనా వెళ్ళొచ్చా అనుకున్నావా? ఆ విభూది రాయ్. ఓకే మమ్మీ. ఇడియట్, ఏం చేస్తున్నావురా? నువ్వే కదా మమ్మీ విభూతి రాయమన్నావు. గంటలమ్మ రాయమన్నది మంచం కోళ్ళకి.
ఆ? ఇంట్లోకి కోళ్ళు వచ్చాయా? ఎప్పుడు ఎక్కడ? రే తెలివి తక్కువ దద్దమ్మ ఆ? ఇదిగో అడ్డనామాలు పెట్టావేంటి మమ్మీ? ఏదో ఒకటి వీటికి రాసావా లేదా అది ముఖ్యం. ఆ, నేను వెళ్ళి గాయత్రి పాపని తీసుకురానా? ఉమ్, అలాగే నైనిని కూడా పిలుచుకురా. ఆ, అలాగే. రేయ్ మూతి పగులుతుంది ఏమనుకున్నావు? ఆ? తీసుకొస్తే డౌట్ రాదా? ఆహా. మరి పాప పుర్రెల దిబ్బ వెళ్ళాలి కదా? రేయ్ విభూతి అయితే రాసి పెట్టాం. ఆ పిల్లని పిల్లగాలి కోసం నైని ఇక్కడికి తీసుకురావడం రోజూ చేసే పని. ఆ, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఆ, మమ్మీ పెద్ద మరదలు గాయత్రిని తీసుకుని వస్తుంది. పద 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 పద. పద. అటు చూడు. హై ఫై. నిద్ర వస్తుందా తల్లి? 5 నిమిషాలు ఇక్కడ బచ్చు. నేను కిచెన్లో పని చూసుకుని త్వరగా వచ్చేస్తానే, సరేనా? దా. ఇక్కడ బజ్జో, ఇప్పుడే వస్తాను. ఆ, మమ్మీ ఆ, ఆ. ఆ. మమ్మీ మన పని ఈజీ అయింది. పాప విభూతి రాసిన మంచం మీదే ఉంది. పిల్లకు నిద్ర ముంచుకొస్తుందో మత్తు వస్తుందో తెలీదు. నిద్రలోకి జారుకుంది. ఇందాకైతే గాలి లేదు, ఇప్పుడేంటి ఇంతలా గాలి వేస్తుంది? కర్టెన్స్ ఊగుతున్నాయి. గాయత్రమ్మ గారు ఏమైనా వచ్చారా? మీ బిడ్డకి ప్రాణగండం ఉన్నది. ఆ కుడిక నదురుతోంది. అపశకనం శంకిస్తున్నట్టుంది. పునర్జన్మ ఎత్తిన గాయత్రమ్మ గారికి గండం వస్తుందా? ఇక్కడ బజ్జో, ఇప్పుడే వస్తాను. గాలికి కిటికీలు కొట్టుకుని గాయత్రి పాప కూడా భయపడి ఏడ్చేలా ఉంది. మమ్మీ మమ్మీ మంచం కదిలింది. మమ్మీ మంచం వెళ్ళిపోతుంది. చెప్పాను కదరా గాయత్రి పుర్రెల తిప్పకి వెళ్ళిపోతుందని. ఆ? గాయత్రి పాప, గాయత్రి, గాయత్రి పాప, గాయత్రి పాప, గాయత్రి. నాని.
మమ్మీ మంచం ఎటు వెళ్ళిపోయింది? పొర్రెల దిబ్బకైనా పోనీ పాతాళానికైనా పోనీరా. పెద్ద మరదలు కూడా పోయింది కదా. గంటలమ్మ గాయత్రి పాప కావాలని అడిగింది. 1+1 ఆఫర్లో పిల్లనే కాదు తల్లిని కూడా ఇచ్చేశామనుకు. ఇక ఇద్దరూ తిరిగి రారు. రేపట్నుంచి ఈ సామ్రాజ్యం మనదే. హ్రీం శ్రీం హాం ఫట్ స్వాహ. పాపా అయ్యో, మంచం ఎక్కడికి వెళ్తుంది? మేము ఎక్కడున్నామో తెలియడం లేదు. గాయత్రి నిద్రలేస్తే ఈ చుట్టుపక్కల వాతావరణాన్ని పరిస్థితుల్ని చూసి భయపడి పోరు పెట్టుకునేలా ఉంది. ఓం హ్రీం శ్రీం హాం ఫట్ స్వాహ. కపాలి కాళి రక్త చాముండి, బలి కోరినావా తల్లి? ఆం క్రోం హ్రీం హాం ఫట్ స్వాహ. విరజిత విషంగ రక్తలోహిత విశుఘ్న ప్రాణ కరళ నందిత రథారుఢ జ్వాలామాలిని రక్త చాముండి స్వాహ. రక్త చాముండి స్వాహ. ఎవరు నువ్వు?
నువ్వెవరివి? 39. ఓ ఓహో, త్రినేని అను నామధేయం కలిగిన సాధ్విమణివి నువ్వేనా? నేను నీకు తెలుసా? నిన్నెప్పుడు నేను చూడలేదు, ఇలాంటి చోటుకి రానేలేదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? నా పేరు రక్తపుంజి. ఎప్పుడూ వినుండవు. రక్త చాముండి ఆరాధకుణ్ణి. తాంత్రిక శక్తుల్ని కూడగట్టుకోవటానికి తల్లికి బలిస్తుంటాం. చూస్తున్నావుగా పుర్రెల దెబ్బ ఎలా ఉన్నదో. పిచ్చి ప్రయత్నాలు మానుకో. నా బిడ్డ నిద్రపోతోంది, నిన్ను చూస్తే ఏడుస్తుంది. హ, ఆగు. ఫట్! పుర్రెల దెబ్బలో పడుకున్నావా పాపా? రక్తచాముండి నిన్ను పిలుస్తోందిరా. వద్దు వద్దు పాపా, నా బిడ్డని ఏం చేయకు. వద్దు, నువ్వు గాయత్రిని తాకద్దు, తాకద్దు. ముట్టను కాక ముట్టను. ఓం క్రూం క్రీం ఓం ఫట్ స్వాహా. గాయత్రి! పాపా 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 పాపా! కనిపించిందా దురంధరా? లేదు వదినా. ఏం పోగొట్టుకున్నారో చెప్పకుండా హడావిడిగా వస్తే మాకు కూడా కంగారుగా ఉంటుంది కదా. నైని వచ్చిందా? ఎక్కడికి వెళ్ళింది బావగారు? ఇందాకటి నుంచి నైని గాయత్రి పాప కనిపించడం లేదు. వాట్? అరే వీడికి ఇప్పటికి గానీ అర్థం కాలేదు. దురంధర అత్తయ్య చెప్తే గాని పెద్ద మరదలు గాయత్రి పాప ఇంట్లో లేరు అని మాకు తెలీదురా. ఆ మాటకొస్తే హాసిని వదిన కూడా ఇక్కడ లేదు కదా. హాస్ గార్డెన్లో కానీ గేట్ బయట ఉన్న పార్క్ దగ్గర గానీ ఉన్నదేమో చూసొస్తానని వెళ్ళింది విక్కీ. నయని ఇంత టెన్షన్ పెడుతుందనుకోలేదు. బయటికి వెళ్తే ఒక్క ఫోన్ అయినా చేయాలి కదా. రాత్రిపూట నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదమ్మా. అయినా ఏం పనుందని వెళ్తుంది? మా అక్క ముఖ్యమైన పని అనుకునే వెళ్ళింది. నీకేమన్నా చెప్పిందా? చెప్పుంటే ఆ ముక్క ముందే చెప్పడానికి ఏమైంది? ఇందాకటి నుంచి మేం కంగారు పడి చస్తున్నాం కదా. తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు కూడా తెలీదు. మరి ముఖ్యమైన పని అనుకుని వెళ్ళిందన్నావు. ఊహించనత్తయ్య. దవడ పగులుతుంది సరిగ్గా చెప్పకపోతే. నువ్వు ఉండరా సుమన, కాస్త స్పష్టంగా చెప్పవా? స్వామీజీ వారు ఇంటికొచ్చి మా అక్కకి మంత్రపుష్పం ఎందుకిచ్చారు బావగారు? మీరు కన్న తొలి బిడ్డకు ప్రాణగండం వస్తుంది అని అన్నారా? కాపాడుకోవటానికి వెళ్ళుంటుంది అంతే. అంతే అని అంత తేలిగ్గా అంటావేంటే నువ్వు? భయపడకు నయని. అమ్మగారు, 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 మీరు వచ్చారు అమ్మగారు.
ఇక్కడికి మీరు వచ్చి నన్ను కాపాడకపోయినా పర్వాలేదు. నా బిడ్డ గాయత్రిని కాపాడండి అమ్మగారు, కాపాడండి అమ్మగారు. గాయత్రి మాయమయ్యి రక్త చాముండి పాదాల దగ్గరుండే బలిపీఠం దగ్గర ప్రత్యక్షమయ్యింది. అక్కడ చూడు.